మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు. ఇది ఆ పవర్ ప్రయోగం, ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి. డిస్క్వాలిఫై చేయాలి, నేను పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేశారు. ఏదేమైనా ఇవాళ మరి నా మాట పెడదామని పెట్టారు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ పడింది. అసలు పార్టీ ఆఫీసే మంగళగిరిలో ఎత్తేస్తారు, పక్కింట్లో పెట్టుకుంటారు. అండ్ తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో, నాయకుల్లో ఒక నిస్సత్వ వచ్చింది. సరే మనం ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు తీసుకున్నంత, ఎవరు తీసుకున్న ఒడిలో వాళ్ళే పడతారు. అది జరిగింది. బట్ మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను, నాకు హోదా కావాల్సిందని మారం చేస్తాయి. ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం. చూద్దాం. మరి సరే, ఆ పార్టీ ఇప్పుడు మనం లేం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం, రావాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని. నిన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా ఎక్కడో మాట్లాడటం జరిగింది. సరే, సమావేశాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం. ఇక మనం ఉండే విషయానికి వస్తాయి. అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం, ఈ వరదలు, ప్రతిరోజు 2-3 గంటల వర్షాలు, దీనివలన కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం. ఈ వారం రివ్యూ అన్నారు మీరు చెప్పి, ఈ వారం రివ్యూ అన్ని పనులు మనం చేసేస్తున్నాం.